ప్రారంభంలో ఏది ఉనికిలో లేక ముందు దేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రపంచ ఉనికిని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. బైబిల్లో ఆదికాండము ప్రకారం ఈ అద్భుతమైన సృష్టి గురించి తెలుపబడింది. మొదటి రోజున దేవుడు వెలుగు కలుగుగాక అని చెప్పగా వెలుగు కలిగెను. అప్పుడు దేవుడు పగటిని మరియు రాత్రి వేరుపరిచెను. వెలుగు మంచిదని దేవుడు చూశాడు. రెండవ రోజు దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలాలను మరియు ఆకాశం పైన ఉన్న జలాలను వేరు చేశాడు. మూడవ రోజు దేవుడు ఆకాశం క్రింద ఉన్న నీటిని ఒక చోట చేర్చాడు మరియు ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆయన జలరాశికి సముద్రములని పేరు పెట్టెను. అప్పుడు దేవుడు భూమిని సుందరముగా ఉండుటకు మొక్కలు, చెట్లు మరియు పువ్వులను చేశాడు. అప్పుడు అంతా కలర్ఫుల్గా ఇంకా ఎంతో సుందరముగా కనిపించేను. నాల్గవ రోజు దేవుడు పగటిపూట ప్రకాశించేలా సూర్యుడిని, రాత్రిని వెలిగించడానికి చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. దేవుడు రోజులు, ఋతువులు మరియు సంవత్సరాలను గుర్తించడానికి వాటిని ఆకాశంలో ఉంచాడు. ఐదవ రోజు దేవుడు సముద్రములలో చేపలు మరియు ఇతర నీటి జీవులతో నింపాడు. అలాగే ఆకాశంలో ఎగరడానికి పక్షులను కూడా సృష్టించాడు. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో దేవుడు చూశాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియో పక్షులు భూమిమీద విస్తరించును గాకనియో వాటిని ఆశీర్వదించెను. ఆరవ రోజు దేవుడు భూమిపై నివసించడానికి అన్ని రకాల జంతువులను చేశాడు. పెద్ద జంతువులు మరియు చిన్న జంతువులు, అడవి జంతువులు మరియు సున్నితమైన జంతువులు ఉన్నాయి. దేవుడు చాలా ప్రత్యేకంగా వాటిని చేశాడు. అలాగే తన రూపంలో ఒక పురుషుడిని సృష్టించి అలాగే తన నుండి స్త్రీని సృష్టించాడు. జంతువులను మరియు మొక్కలను చూసుకోవాలని మరియు భూమి ప్రజలతో నింపడానికి పిల్లలను కనాలని ఆయన వారికి చెప్పాను. చివరగా ఏడవ రోజున దేవుడు తన పనిని ముగించాడు మరియు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. God bless you.